ఇది రోగాలని తగ్గిస్తుందో లేదో తెలియదు, కానీ రోగాలని రాకుండా మాత్రం కాపాడుకోవచ్చు. ఆకుకూరల్లో ది బెస్ట్ ఆకుకూర మునగాకు. ఇది ఆకుకూరలకి కింగ్లా ఉండే ఈ మునగాకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఏ ఆకుకూరలో లేని వైటమిన్స్, పోషకాలు ఈ ఆకుకూరలో ఉంటాయి. ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ మన జుట్టు పెరగడానికి, స్కిన్ గ్లోగా మారడానికి, ఇంకా బాడీకి కావలసిన పోషకాలని అందించి గట్ హెల్త్ ఇంకా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఆకుకూరల్లో కింగ్ అయిన ఈ మునగాకుని ప్రతిరోజు తినేలా అస్సలు ఆయిల్ వాడకుండా జీరో ఆయిల్ రెసిపీ అన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మునగాకుని తెచ్చుకున్న వెంటనే బాగా వాష్ చేసుకొని లీవ్స్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద గాలికి ఒక 10-20 నిమిషాలు క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకోవాలి. ఇలా గాలికి డ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మినపప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి. లైట్గా కొద్దిగా స్మెల్ వచ్చే వరకు దూరగా వేయించుకోండి. లో ఫ్లేమ్లో మంటని చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని తర్వాత అందులోకి 1 కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోండి. నువ్వుల బదులు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి. నువ్వులు 5 నిమిషాల్లో వేగిపోతాయి. చిన్న మంట పైన దూరగా నువ్వులు చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ టర్న్ అవ్వగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి తుంచి వేసుకోవడం వల్ల లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా తుంచి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మరి మాడిపోనివ్వకుండా కొద్దిగా లైట్గా దూరగా వేయించుకోండి. తర్వాత వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లోకి ముందుగా డ్రై చేసుకున్న మునగాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండలో కూడా డ్రై చేసుకోవచ్చు. 1 డే మొత్తం, హాఫ్ డే మొత్తం డ్రై చేసుకొని ఇలా కొద్దిగా రోస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. ఆయిల్ని కూడా వాడుకోవచ్చు. ఆయిల్ వాడొద్దని కాదు, కానీ ఈ రోజుల్లో చాలామంది వాడేది రిఫైన్డ్ ఆయిల్సే. ప్యూర్గా గానుగ నూనె పట్టించుకొని వాడుకునే వారైతే హ్యాపీగా ఆయిల్ వాడుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు మునగాకు వేగాక ఇలా పట్టుకుంటే ఈజీగా క్రంచ్ అవ్వాలి, సపరేట్ అయిపోవాలి, ఇలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్నవి అన్నీ కూల్ అవనివ్వాలి, చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి త్వరగా పౌడర్ అవ్వవు కాబట్టి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అందులోకి వేయించి పెట్టుకున్న మినపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి వేయించి పెట్టుకున్న మునగాకుని యాడ్ చేసుకోవాలి. మునగాకు ఇక్కడ నాకు 2 కప్పుల వరకు వచ్చింది. వేయించుకున్న తర్వాత ఈ 2 కప్పుల మునగాకుని యాడ్ చేసుకొని అందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి. పౌడర్లా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత సీసాలోకి లేదా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే. ప్రతిరోజు అన్నంలోకి కలుపుకొని 2 ముద్దలు తింటే చాలండి. ఇందులో ఉన్న అన్ని పోషకాలు బాడీకి అందుతాయి. వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తప్పకుండా తినాలి. రోజు తినడం వల్ల వైటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. దీన్ని పథ్యం చేసేవాళ్ళు కూడా రోజు తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.